ఫ్రెండ్స్, ఈ రోజు జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. ఒక అభ్యర్థి మనకి క్వశ్చన్ పేపర్ అనేది అందుబాటులో ఉంచారు. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి. సదరు అభ్యర్థుల్ని అడిగితే ఎగ్జామ్ ఎట్లా ఉందని చెప్పేసి అని మనం కనుక్కుంటే మోడరేట్లో ఇచ్చారని చెప్తున్నారు. ఎగ్జామ్ పేపర్ అనేది ఒకసారి చూడండి, మనకి అందుబాటులో ఉంది. దాన్ని ఒకసారి మనం చూద్దాము. దీనికి సంబంధించిన కీ అనేది నేను ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ కల్లా మీకు అందుబాటులో ఉంచుతాను. విత్ క్వశ్చన్ పేపర్ ప్లస్ కీతోనే ఒకసారి మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఏ ఏరియా నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మనకి ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు అనమాట. ఒకసారి చూడండి. ఇంగ్లీషు ఫస్ట్ టాపిక్ చూడండి. దాదాపుగా ఇంగ్లీష్ ఆల్మోస్ట్ బాగానే ఇచ్చాడు. చూడండి 13 అంటే దగ్గర ఇంగ్లీషు ఒక 30 మార్క్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్కి ఇచ్చాడు. చూడండి 30 మార్క్స్ ఇంగ్లీష్ ఇచ్చాడు. అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూద్దాం ఎన్ని మార్క్స్ ఇచ్చాడు అనేది. ఇది 31 నుంచి చూడండి. ఇవి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చూద్దాం. 31 నుంచి ఇవి కూడా దాదాపుగా ఇవి ఒక 30 మార్క్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇంచుమించుగా. అంతే ఫ్రెండ్స్. చూడండి దాదాపు 60 మార్క్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది 61 కూడా 62. ఇవి చాలా అంటే ఇంచుమించుగా అంతే ఫ్రెండ్స్. దాదాపుగాన ఒక 62 మార్క్స్ వరకు ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే 65 దగ్గర ఇచ్చాడు అనమాట. చూడండి ఇది కూడా అథమెటిక్ అండ్ రీజనింగ్, ఈ రెండు కీ పాయింట్స్ అనమాట, కీ అనమాట. దగ్గర ఇవన్నీ అలా కూడా కాదు, ఇంచుమించుగా మనకి ఇవి ఎక్కువ ఇచ్చాడు ఫ్రెండ్స్ బాగా. అథమెటిక్ అండ్ రీజనింగ్ చూసుకుంటే దాదాపుగా 75 మార్క్స్ వరకు ఇచ్చాడు ఫ్రెండ్స్. రెండు ఇంగ్లీషు ప్లస్ అథమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి దాదాపుగా 75 మార్క్స్. ఆ రెండు పేపర్లో ఎవరైతే అత్యధిక స్కోర్ చేయగలుగుతారో మంచి అవకాశం ఉంటుంది అనమాట జాబ్ సంపాదించడానికి. తర్వాత చూసుకుంటే సైన్స్ ఫ్రెండ్స్, సైన్స్ ఇచ్చాడు. సైన్స్ కూడా చూడండి 76 క్వశ్చన్ నుంచి సైన్స్ అనమాట. 30 వరకును, ఫస్ట్ నుంచి 30 వరకును ఇంగ్లీష్ ఇచ్చాడు. 32, 35 అంటే 65, దాదాపుగా 74 వరకును. అంటే ఇంగ్లీషు ప్లస్ అథమెటిక్ రీజనింగ్ అన్నీ కలిపి దాదాపుగా 74 మార్క్స్ ఇచ్చాడు. తర్వాత 75, తర్వాత 76 నుంచి చూసుకుంటే మనకి సైన్స్ ఇచ్చాడు అనమాట. సైన్స్ చూస్తే ఇవన్నీ పర్వాలేదు ఫ్రెండ్స్, ఒక మాదిరిగానే అడిగాడు. మరీ అంత కష్టంగా ఏం అడగలేదు. ఓ మాదిరిగా ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళు ఈజీగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు దీంట్లో. సైన్స్ అయితే అంత కష్టంగా ఏం లేదు, మామూలుగానే ఉంది. చూడండి 87, 75 నుంచి చూసుకుంటే దాదాపుగా 87 ఫ్రెండ్స్. 75 నుంచి 86 వరకు ఇచ్చాడు అనమాట. 86 వరకు సైన్స్ ఇచ్చాడు. ఇది పేపర్ కోడ్ చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఏంటనేది మనం చూస్తే పేపర్ కోడ్ బుక్లెట్ బి ఫ్రెండ్స్. పేపర్ కోడ్ బుక్లెట్ కోడ్ బి అనమాట. బి చూసుకుంటే 86 వరకు మనకి దాదాపుగా సైన్స్ ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత చూస్తే హిస్టరీ అనమాట. 87 నుంచి హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ ఇచ్చాడు. చూడండి ఏపీ హిస్టరీ రాష్ట్రకూట అమోఘ వర్షుడికి సంబంధించిన సరికాని వాక్యము అంటే ఇది ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు ఫ్రెండ్స్. 85 నుంచి పేపర్ కోడ్ బి నుంచి చూసుకుంటే సైన్స్ 86 వరకు ఇచ్చాడు. 87 నుంచి హిస్టరీ ఇచ్చాడు అనమాట. అలా చూసుకుంటే ఇవన్నీ హిస్టరీయే ఫ్రెండ్స్. హిస్టరీ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఎక్కడ 86 నుండి చూసుకుంటే మనం హిస్టరీ ఇవన్నీ హిస్టరీనే ఇచ్చాడు. 101 కూడా. ఇది మోడర్న్ హిస్టరీలో లండన్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశాల్లో భారత జాతీయ కాంగ్రెస్కి ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే మహాత్మా గాంధీ. అన్నీ ఓ మాదిరిగా ఇచ్చాడు ఫ్రెండ్స్, మరీ కష్టంగా ఏమలేదు, యావరేజ్గా ఇచ్చాడు పేపర్ అనేది. చూడండి ఎక్కడి వరకు ఇచ్చాడంటే తర్వాత అక్కడక్కడ ఇవి ఏపీ హిస్టరీకి సంబంధించినవి కూడా అడిగాడు అనమాట. చూడండి 86 నుంచి ఫ్రెండ్స్, 86 నుంచి చూసుకుంటే మనకి 86 నుంచి ఆల్మోస్ట్ ఎంతవరకు
వన్ 112 112 కూడా హిస్టరీనే. చూద్దాం. 113 130 అన్ని యావరేజ్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మరీ అంత కష్టంగా ఏం ఇవ్వలేదు. ఓ మాదిరిగా అడిగాడు. ఏపీ హిస్టరీ గురించి కూడా అడిగాడు. 86 అంటే 96, 106, 130 దగ్గర దగ్గర ఫ్రెండ్స్. ఇవి చాలా ఎక్కువ అడిగాడు హిస్టరీ నుంచి కూడా. హిస్టరీ చూడండి, ఇవన్నీ ఎక్కువ. 1857 సిపాయిల తిరుగుబాటులో అడిగాడు. మోడర్నిస్ట్ అడిగాడు. మిడివల్ అడిగాడు. ఇటు చూసుకుంటే చూడండి 121 వరకు ఫ్రెండ్స్. 121 వరకు మనకి దాదాపుగా 86 నుంచి 121 అంటే 86, 96, 106, 116 దగ్గర దగ్గర 38 వరకు ఇచ్చాడు ఫ్రెండ్స్ హిస్టరీ. ఏపీ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ కలిపి. చూడండి, ఇవి కూడా గట్టిగానే అడిగాడు. తర్వాత రిమైనింగ్ అన్నమాట సైన్స్కి సంబంధించి. ఇదిగోండి ఫ్రెండ్స్. చూడండి, మీకు అందుబాటులో పేపర్ పెట్టాను. ఇది ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఏ టైప్లో ఇచ్చాడు అనేది. చూస్తే దీనికి సంబంధించి మనం ఈవినింగ్ కల్లా మీకు విత్ కీతోని నేను పెడతాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన విత్ కీతోని చూడండి. ఇది పేపర్ కోడ్ బి అనమాట. దీనికి సంబంధించిన పేపర్ చూడండి ఇచ్చాడు. మళ్ళీ పాలిటీ చూసుకుంటే మనకి 140 నుండి అడిగాడు. 140 నుండి ఇవి కూడా పాలిటీ ఈజీగా అడిగాడు. అంటే యావరేజ్గానే ఉన్నాయి, దాదాపుగా సింపుల్గానే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఈజీగానే అడిగాడు. రాజ్యాంగ సవరణల గురించి అడిగాడు. ఆర్టికల్స్ అండ్ పార్ట్స్ చూడండి, అన్ని షెడ్యూల్స్ వీటి మీద సింపుల్గానే అడిగాడు ఫ్రెండ్స్ అన్నీ కూడా. తర్వాత కరెంట్ అఫైర్స్ చూడండి. ఐక్యరాజ్య సమితిలో లోక్సభ పదవి కరెంట్ అఫైర్స్ విత్ పాలిటీ రిలవెంట్గా అడిగాడు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి క్వశ్చన్. తర్వాత ఇది చూసుకుంటే ఇక్కడ నుండి చూడండి 150 నుండి చూసుకుంటే ఇది ఎకానమీ అడిగాడు ఫ్రెండ్స్. ఎకానమీ చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ బై. ఇవన్నీ యావరేజ్గా అడిగాడు ఫ్రెండ్స్. మరీ అంత కష్టంగా అయితే ఏం లేవు. చూడండి 150 నుండి చూసుకుంటే 150 నుండి దాదాపుగా 160 వరకును ఒక 10 మార్క్స్ అడిగాడు ఫ్రెండ్స్. 10, 11 కూడా ఫ్రెండ్స్. ఇవి ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా ఎకానమీ చూడండి. ఇవన్నీ 160 నుంచి మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్ చూడండి. ఇవన్నీ అన్నీ యావరేజ్గా అడిగాడు ఫ్రెండ్స్. అవార్డ్స్ గురించి అడిగాడు. ఇవన్నీ చూడండి కరెంట్ రిలేటెడ్గా. తర్వాత పాలిటీ రిలేటెడ్గా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడిగాడు. స్పేస్ ఎక్స్ గురించి. తర్వాత చూడండి ఫ్రెండ్స్ 2025 మార్చి వరకు కరెంట్ అఫైర్స్ అడిగేశాడు. చాలా మనం అనుకున్నాం ఇంకా ప్రీవియస్గా అడుగుతాడు అనుకున్నాం, కానీ అప్డేట్గానే అడిగేశాడు ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ కూడా. 97th అకాడమీ అవార్డ్స్ అడిగాడు. ఇవి అడిగాడు. తర్వాత 170 క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అడిగాడు ఫ్రెండ్స్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి అడిగాడు. వీటి గురించి. తర్వాత బడ్జెట్ గురించి అడిగేశాడు. ఎకానమీని రిలేటెడ్గా కరెంట్ ఎకానమీని రిలేటెడ్ చేస్తూ అడిగాడు ఫ్రెండ్స్. మేము ఇంతకుముందే చెప్పాను, ఎకానమీ కానీ పాలిటీ కానీ వీటి గురించి ఖచ్చితంగా కరెంట్ రిలేటెడ్గా అడుగుతాడని. చూడండి ఇవన్నీ అడిగాడు. 177 ఎక్కువ. చూడండి పేపర్ను మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కరెంట్ రిలేటెడ్గా పాలిటీ అడిగాడు. తర్వాత ఎకానమీ అడిగాడు. తర్వాత కరెంట్ అఫైర్స్ చూడండి ఎన్ని అడిగాడు. ఎక్కువ అడిగాడు ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ కూడా. చూడండి రీసెంట్గా అడిగేశాడు అవార్డ్స్ కూడా మనం చూసుకుంటే. చూడండి రీసెంట్గా అడిగాడు ఇవి కూడా. ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగాడు ఫ్రెండ్స్. క్వశ్చన్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ మీద చూడండి బాగా ఎక్కువ అడిగాడు. నదుల మీద అడిగాడు, కొండల మీద. చూడండి ఎకానమీ, ఇది జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఫ్రెండ్స్. ఈ పేపర్ని చూస్తే ఆల్మోస్ట్ చూడండి మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి లోక్సభలో షెడ్యూల్ తెగలకి కేటాయించబడిన స్థానాల సంఖ్య. మళ్ళీ చూడండి చివరిన భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కుటీర స్థాపన. ఫ్రెండ్స్ దాదాపుగా పాలిటీ ఎక్కువ అడిగాడు ఫ్రెండ్స్. అందరూ 10 క్వశ్చన్లు అడుగుతాడు అనుకున్నారు, కానీ పాలిటీ దాదాపు ఒక 20 క్వశ్చన్స్ అడిగాడు ఫ్రెండ్స్. అన్నీ చూడండి మళ్ళీ చివరిన. పేపర్ కూడా బి చూసుకుంటే ఆల్మోస్ట్ 194 దగ్గర నుండి చూస్తే 194 కాదు 195 నుండి మళ్ళీ చివరి 5 క్వశ్చన్స్, దాదాపుగా 5-6 క్వశ్చన్స్ అడిగాడు ఫ్రెండ్స్ పాలిటీ మీద. స్టార్టింగ్లో ఒక 10-15 దగ్గర పాలిటీ మీద 15 నుంచి 18 క్వశ్చన్లు అడిగాడు.
అలాగే హిస్టరీనే మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ చూసుకుంటే అవి కూడా ఇంచుమించుగా అలాగే అడిగాడు. అన్ని దగ్గర దగ్గర 38 అడిగాడు. అలాగే ఇంగ్లీష్ ఒకటి, సైన్స్ ఒకటి. ఇంగ్లీషు, సైన్సు, హిస్టరీ, పాలిటీ మీద ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలరో వాళ్ళకి మాత్రం జాబ్ సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పేపర్ని చూస్తే మనకు అదే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన పేపర్ ఇది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కీ కూడా నేను ఈవినింగ్ లోపు మీకు అప్డేట్ చేస్తాను. నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.